డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో గూగుల్ కీవర్డ్ ప్లానర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని నేను మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. అసలు ఈ షార్ట్ వీడియోకి ఇంపార్టెన్స్ ఏంటి, మనము బేసిక్స్లోనే గూగుల్ కీవర్డ్ ప్లానర్కి సంబంధించిన A to Z అనేది తెలుసుకున్నాము. సో గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, యూసేజ్ ఏంటి, క్లయింట్కి ఏ టైప్ ఆఫ్గా అది ఉపయోగపడుతుంది, మన బిజినెస్కి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా కీవర్డ్ ప్లానర్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది A to Z నేర్చుకున్నాం అందులో. సో ఈ షార్ట్ వీడియోలో ఒకవేళ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కానీ, లేదంటే మీరు యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా సర్వీసెస్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మీ ఓన్ బిజినెస్ ఇంప్రూవైజేషన్ చేస్తున్నప్పుడైనా కానీ, ఆ టైంలో గూగుల్ కీవర్డ్కి సంబంధించిన ఈ కీవర్డ్ ప్లానర్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు బేసిక్స్ లెవెల్లో దీన్ని ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి అనేది ఈ షార్ట్ వీడియోలో నేను డీటెయిల్గా, అంటే ఏదైతే మనకు అవసరం ఉంటుందో అంతవరకు మాత్రం నేను మీకు షార్ట్గా చూపిస్తాను. దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కసారిగా మనము అన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్ అనేది నేర్చుకుంటే అది కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ని మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీసింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రాక్టీసింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు రిమైనింగ్ థింగ్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. సో ఈ కీవర్డ్ ప్లానర్కి సంబంధించిన టూల్ని బేసిక్ లెవెల్లో ఫండమెంటల్స్గా ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే కీవర్డ్కి సంబంధించిన రీసెర్చ్ ఏ విధంగా చేయాలి అనేది మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో చేస్తారు. ఎక్స్పర్ట్ లెవెల్లో అలాగే మీరు ఓన్ బిజినెస్ కనుక రన్ చేస్తున్నారంటే మీ బిజినెస్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్స్ అనేది ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలనేది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా అయితే మీ కాంపిటీటర్స్, అంటే మీ క్లయింట్కి సంబంధించిన కాంపిటీటర్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్స్ అనేది, అంటే కీవర్డ్ రీసెర్చ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో అందుకనేసి షార్ట్ వీడియో క్రిస్పీగా ఉంటుంది, లెంతీ లేకుండా ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఇందులో ఉంటుంది. సో గూగుల్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది గూగుల్ యాడ్స్లో ఉంటుంది. గూగుల్ యాడ్స్కి సంబంధించిన అకౌంట్ లాగిన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది గూగుల్ యాడ్స్లో మనం చూసాము, అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో చూసాము. ఇప్పుడు వన్స్ ఒకసారి ఆ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో టూల్స్ అండ్ సెట్టింగ్స్ అంటే రెంచ్ సింబల్ అనేది ఉంటుంది. ఈ రెంచ్ సింబల్లో ఒకసారి ఇలా క్లిక్ చేసాము అంటే మనకి లెఫ్ట్ సైడ్లో కీవర్డ్ ప్లానర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ కీవర్డ్ ప్లానర్ అనే ఆప్షన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన, అంటే డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్, ఈ రెండు టూల్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఈ టూల్ ఫీచర్స్ ఏంటి అనేది మనము ఇన్ డీటెయిల్గా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో వీటి యొక్క ఇంపార్టెన్స్ని మనము వర్క్ ఏరియాలో ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. 100% ఎటువంటి సపోర్ట్ లేకుండా మీరు కాన్ఫిడెంట్గా వర్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి నేను జాబ్ మోటివ్లో చెప్తున్నాను. సో ఇదే మోటివ్ని మీరు క్లయింట్ ఆస్పెక్టివ్లోను, అలాగే మన ఓన్ బిజినెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ నేను జాబ్ ఆస్పెక్టివ్లో చెప్తున్నాను. జాబ్ ఆస్పెక్టివ్లో మనకి ఏదైనా వర్క్ అసైన్ చేసినప్పుడు మన కాంపిటీటర్, సపోజ్ మీరు హాస్పిటల్లో ఒక హాస్పిటల్కి సంబంధించిన క్లినిక్స్లో మీరు వర్క్ చేస్తున్నారు. సపోజ్ మీరు అపోలో హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు అనేసి అనుకుందాము జాబ్గా, డిజిటల్ మార్కెటర్గా. సో అపోలో హాస్పిటల్కి సంబంధించిన కాంపిటీటర్స్ ఎక్కడ ఉన్నారు, లేదంటే అపోలో హాస్పిటల్కి సంబంధించిన కీవర్డ్స్ అనేది వాల్యూమ్ ఎలా ఉందనే సెట్ చేసుకోవాలి ఫస్ట్. సో అందుకనేసేసి డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అనేది ఈ ఫీచర్ ఉన్న టూల్ యూజ్ చేయాలి. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అపోలో హాస్పిటల్స్, వరంగల్ ఇలా క్లిక్ చేస్తే స్పెల్లింగ్స్ ఏమన్నా మిస్టేక్ కనుక ఉన్నాయి అంటే మీకు రైట్ సైడ్ ఇలా, నేను ఇందాక చూశాను కదా, రైట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్పెల్ కరెక్షన్స్ వస్తాయి. మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. అపోలో హాస్పిటల్ వరంగల్ ఇలా క్లిక్ చేయండి. సో గెట్ రిజల్ట్, జస్ట్ గెట్ రిజల్ట్స్. అపోలో హాస్పిటల్స్ ఇన్ వరంగల్ అని సెర్చింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే,
సో ఈ విధంగా సెర్చింగ్ చేస్తున్నారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అసలు ఈ గూగుల్ కీవర్డ్కి సంబంధించిన ప్లానర్ డిజైన్ చేయబడింది కేవలం గూగుల్ యాడ్స్ కోసమే. సో గూగుల్ యాడ్స్ అంటే గూగుల్లో వస్తున్న సెర్చ్ రిజల్ట్స్ని బట్టి ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ డిజైన్ చేయబడింది. సో గూగుల్లో ఎక్కువగా ఏమని టైప్ చేస్తున్నారు, అపోలో హాస్పిటల్స్ ఇన్ వరంగల్ ఇది టైప్ చేస్తున్నారు. మీరు వరంగల్లో క్యాంపెయినింగ్ చేయాలి అనుకుంటే అపోలో హాస్పిటల్కి సంబంధించినది, సో వరంగల్కి సంబంధించిన రేడియస్ని టార్గెట్ చేసేసుకొని అపోలో హాస్పిటల్ ఇన్ వరంగల్ ఈ కీవర్డ్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. అలాగే ఈ కీవర్డ్ని మీరు టైటిల్గా పెట్టుకోవాలి. అపోలో హాస్పిటల్స్ ఇన్ వరంగల్ అని మీరు టైటిల్గా పెట్టుకున్నారు అంటే దీనికి సంబంధించిన ఎవరైనా కానీ అపోలో హాస్పిటల్ వరంగల్ అయినా కానీ లేదంటే అపోలో వరంగల్ అని టైప్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఆ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో కీవర్డ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి మీ బ్రాండ్కి సంబంధించింది. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనము అసలు కొత్త కీవర్డ్స్ అనేది మన బ్రాండ్కి కొత్త కీవర్డ్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక బేకరీ షాప్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. సో ఆ బేకరీ షాప్కి కొత్త కీవర్డ్స్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ అయ్యంగార్ బేకరీ అనేది ఒక కొత్త కీవర్డ్ పెట్టాను. మీరు జస్ట్ దీని పక్కన ఈ కీవర్డ్ పక్కన అంటే అయ్యంగారి బేకరీ తర్వాత లొకేషన్ మళ్ళీ వరంగల్లే, ఓకేనా. అయ్యంగారి బేకరీ అనేది ఒక కీవర్డ్ అనుకుంటే దీన్ని జస్ట్ కామా పెట్టండి, సపరేట్ అయిపోయింది. కామా పెట్టేసి స్పేస్ కనుక మీరు ఎంటర్ చేశారంటే సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ వరంగల్. సో ఈ రెండు అయ్యంగారి బేకరీ వరంగల్. సో వరంగల్లో అయ్యంగారి బేకరీ ఉంది. సో నేను కొత్త కీవర్డ్స్తో SEO చేయాలి అనేసి అనుకుంటున్నప్పుడు అసలు కొన్ని ఐడియాస్ మాత్రమే మనకు వస్తాయి. అసలు రిమైనింగ్ ఐడియాస్ ఏ విధంగా ఉంటాయి, గూగుల్లో దీనికి సంబంధించిన సజెషన్ గూగుల్ ఏ టైప్ ఆఫ్ సజెషన్స్ అనేది మనకి ఇస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు గెట్ రిజల్ట్స్. సో ఇలా టైప్ చేసిన వెంటనే మనకి 201 కీవర్డ్ ఐడియాస్ అనేది రిలవెన్స్గా చూపించింది గూగుల్. సో దీంట్లో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలంటే మనకి రైట్ సైడ్ వచ్చేసేసి రిఫైన్ కీవర్డ్స్ బీటా వర్షన్ ఉంది, చూసారా రైట్ సైడ్ కనబడుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ ఆల్ కనుక ఇలా చేస్తే ఇలా వస్తుందన్నమాట. సో ఈ కొలాప్స్ ఆల్, ఓకే. సో ఇందులో మనం ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండ్ ఈ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండ్ అంటే మనం ఏదైతే కీవర్డ్స్ అనేది ఇచ్చామో దానికి రిలవెంట్ ఇర్రిలవెంట్ రెండు చూపిస్తాయి. ఇక్కడ మనకి అయ్యంగార్ బేకర్ అనేది చూపించింది కీవర్డ్ ఉంది, తర్వాత వరంగల్ అనేది చూపించింది, తర్వాత కీవర్డ్ ఐడియాస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఐడియాస్ అనేది ఇచ్చింది. అంటే ప్రతి దాంట్లో వరంగల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో వరంగల్ అనేది ఉంది కానీ మనకి అయ్యంగార్ బేకర్కి రిలవెంట్గా ఉందా లేదా. సో భద్రకాళి టెంపుల్ వరంగల్ ఇది మనకి రిలవెంట్గా లేదు కదా. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. తర్వాత నిట్ వరంగల్ ఇది మనకి రిలవెంట్గా లేదు. సో దీన్ని కూడా మనం తీసేయాలి అనేసి అనుకుందాము. తర్వాత రామప్ప టెంపుల్ వరంగల్ ఇది కూడా తీసేయాలి. సో ఇవన్నీ ఎలా రిమూవ్ చేయొచ్చు. సో మనం రిమూవ్ చేయడానికి ఇక్కడ బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండ్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో మనం సింపుల్గా వెళ్ళేసేసి స్కూల్స్ అన్నిటిని తీసేద్దాము. సో ఈ స్కూల్స్ నేను తీసేసాను, చూసారా అన్ని ఫిల్టర్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు అంతకుముందు 201 కీవర్డ్స్ వచ్చాయి, ఇప్పుడు అందులో వచ్చేసి 103 మాత్రమే ఉన్నాయి. నాకు ఈ స్కూల్స్ వద్దు. నెక్స్ట్ వచ్చేసి అదర్ బ్రాండ్స్ అని ఉంది. వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత బాల వికాస్, ఇస్కాను ఇవన్నీ నాకు అనవసరం, ఇవి కూడా తీసేద్దాం. తర్వాత 98 కీవర్డ్స్ వచ్చేసాయి. తర్వాత ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్స్టిట్యూషన్స్ అంటే నాకు కాలేజెస్, యూనివర్సిటీస్. సో ఎందుకంటే బేకరీ అంటే ఎక్కువ స్టూడెంట్స్ టైప్ చేస్తారు కాబట్టి ఓకే మనం ఫైన్ పెట్టుకుందాము. తర్వాత టెంపుల్స్ మనకు అవసరం లేదు అనుకుంటే టెంపుల్స్ రిమూవ్ చేద్దాం ఈ కీవర్డ్స్ నుంచి. సో టెంపుల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ వన్ అదర్స్. సో అదర్స్ కూడా నాకు అవసరం లేదు, అదర్స్ కూడా తీసేసాం. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి 96 కీవర్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఈ వరంగల్కి సంబంధించిన 67 షోయింగ్ 67 ఆఫ్ 201 కీవర్డ్ ఐడియాస్. సో ఇప్పుడు ఈ ఎంటైర్కి సంబంధించిన కీవర్డ్స్ ఇలా వచ్చాయి కదా.
ఇప్పుడు మనం ఎలా చేయాలి వీటిని మనం సింపుల్గా ఇలా వచ్చినప్పుడు సో ఇవన్నీ తీసేసాం అన్నసరి. ఈ 67 కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో అది ప్యూర్లీ వరంగల్కి సంబంధించింది. వరంగల్కి వచ్చి ఎవరైతే వరంగల్ టూరిజం అంటారో, వరంగల్ వాటర్ ఫాల్స్ అంటారో, వాటర్ ఫాల్స్ నియర్ వరంగల్, తర్వాత వరంగల్ ఇండియా, సో అంటే కంప్లీట్గా వరంగల్కి సంబంధించిన రేడియస్, వరంగల్కి సంబంధించిన లొకేషన్, వరంగల్కి సంబంధించిన టూరిజం, అంటే కేవలం వరంగల్ రిలేటెడ్ సెర్చెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ సో ఆ టైప్ ఆఫ్కు సంబంధించిన సెర్చెస్ మాత్రమే ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేది చూపిస్తుంది. సో మన టార్గెట్ ఆడియన్స్ గనక వీళ్ళు ఉన్నారు అంటే ఈ వరంగల్ యూనివర్సిటీ, తర్వాత ఖిల్లా వరంగల్, అంటే వరంగల్కి సంబంధించిన టూరిజం బేస్డ్గా ఇది మొత్తం ఉన్నాయి కీవర్డ్స్. ఈ వరంగల్ టూరిజం బేస్డ్గా మనం కనుక ఫోకస్ చేసామంటే ఈ కీవర్డ్స్ అన్నింటినీ మనం కాపీ చేసేసుకొని మనకి ఎస్సీఓ అనేది ఇంప్రూవైజేషన్ చేసుకోవచ్చు. ఆన్ పేజ్ కానీ, ఆఫ్ పేజ్ కానీ, లేదంటే ఈ కీవర్డ్స్తో ఈ కీవర్డ్స్ వాల్యూమ్ ఉంది కాబట్టి ఈ కీవర్డ్స్తో మనం యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు, టైటిల్స్ గట్రా కన్వర్ట్ చేసుకొని. జస్ట్ ఏం చేస్తామంటే ఈ రైట్ సైడ్లో మనకి డౌన్లోడ్ కీవర్డ్ ఐడియాస్ ఇలా క్లిక్ చేసేసామంటే .csv ఆర్ గూగుల్ షీట్స్ అంటే ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. .csv అంటే మనకి ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇది సో ప్రిపేర్ అవుతుంది డౌన్లోడ్ రిపోర్ట్. సో రిపోర్ట్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు చూద్దాం ఇది. సో గూగుల్ షీట్లోకి డౌన్లోడ్ చేస్తే ఇలా మనకి ఈ లిస్ట్ అంతా వచ్చింది. సో ఈ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సో మనకి ఈ బేకరీకి సంబంధించిన మనము ఎస్సీఓ అయితే అంటే కీవర్డ్ రీసెర్చ్ అయితే చేసాం కదా. సో ఈ కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మనము వెబ్సైట్ కనుక రన్ చేస్తున్నాము అంటే వీటికి సంబంధించిన సెర్చ్ క్వైరీ అనేది సో ఇక్కడ మనకి లో ఉంది, చాలా వాటికి లో ఉంది. సో లో రాని హై రాని, సో ఇక్కడ మ్యాటర్ ఇది కాదు. సో లో రాని హై రాని, సో హైగా వచ్చిన కీవర్డ్స్ ఏదైతే ఉంటున్నాయో సేమ్ ఇది వరంగల్ టెంపుల్. ఈ వరంగల్ టెంపుల్ కీవర్డ్కి సంబంధించిన ఏదైనా మన మనకంటే ఒక వెబ్సైట్ కనుక ఏమన్నా ఉంటే ఆ వెబ్సైట్లో ఈ వరంగల్ టెంపుల్ అనే కీవర్డ్ని ఎక్కువ సార్లు కనుక మనం పెట్టాము అంటే ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి ఫ్లోట్ అంటే విజిటర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటారు. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎక్కువగా దానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఆర్టికల్స్ వెబ్సైట్కి సంబంధించిన ఎస్సీఓ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసము, ఆ కీవర్డ్కి పర్టికులర్గా ఆ కీవర్డ్కి మనము బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేసుకోవటము. సో మన వెబ్సైట్లో ఈ కీవర్డ్ మీద మనం లింక్ క్రియేట్ చేసేసి మన అయ్యంగార్ బేకరీకి సంబంధించిన రిలవెంట్ లింక్ కనుక మనం ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా మన సైట్కి విజిటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు, మన లొకేషన్కి విజిటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. అలాగే మన క్లయింట్కి చూపించేటప్పుడు కూడా అయ్యంగార్ బేకరీ అంటే వరంగల్కి సంబంధించిన సెర్చెస్ అనేది ఈ విధంగా ఉన్నాయి అనేది మనం చూపించుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా సెర్చింగ్ చేసినప్పుడు ఒకవేళ మనము బిడ్డింగ్ కనుక చేయాలి అంటే సపోజ్ వరంగల్ టూరిజం సంబంధించిన ఎవరైనా టైప్ చేశారు అంటే ఈ వరంగల్ టూరిజంకి ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ పేజ్ బిడ్. సో మనకి గూగుల్లో టాప్ పేజ్లో గూగుల్ యాడ్స్ అనేది వస్తాయి. నేను మీకు మళ్ళీ ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వరంగల్. సో మనకి టాప్ యాడ్స్ ఏమి రావట్లేదు. సో ఓకే, సో మనము హోమియోపతి హాస్పిటల్స్ హైదరాబాద్ అని సెర్చ్ చేసాము. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకి టాప్లో అయితే ఎటువంటి యాడ్స్ రాలేదు. మనం బాటంలో చూసామంటే ఇక్కడ బాటంలో స్టార్ హోమియోపతి సంబంధించిన యాడ్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ కీవర్డ్స్ వల్ల యూసేజ్ ఏంది అంటే సో నేను ఇక్కడ ఏమని టైప్ చేశాను, బెస్ట్ బేకరీ ఇన్ వరంగల్. ఇలా సెర్చింగ్ చేస్తే నాకు ఈ విధంగా లిస్ట్ అనేది వచ్చింది. సో నాకు ఎటువంటి యాడ్స్ అనేది రాలేదు. కానీ ఈ విధంగా ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు సో ఇక్కడ మనకి కేక్ ప్లాజా అని ఒకటి ఉంది, A1 ఫుడ్స్ కేక్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది, తర్వాత కేక్ స్టోర్. ఈ 3 రిజల్ట్స్ అనేది మనకు లోకల్ రిజల్ట్స్లో చూపించాయి. ఇవి కాకుండా త్రూ యాడ్స్ ద్వారా మనది ఈ టాప్ పేజీలో చూపించాలి అనేసి మనం ప్లాన్ చేసుకున్నామంటే అది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, ఎవరైనా కానీ ఈ వరంగల్ టూరిజం ఈ కీవర్డ్స్ అనమాట. సో ఈ వరంగల్ టూరిజం సంబంధించింది కానీ లేదంటే వరంగల్ బ్రిడ్జ్ కానీ అంటే కంప్లీట్ వరంగల్కి సంబంధించిన A to Z ఏం సెట్ చేసినా కానీ వాళ్ళకి ఈ టాప్లో మనకు సంబంధించిన స్టోరీ యాడ్ రావాలంటే ఇక్కడ టాప్ ఆఫ్ పేజ్ బిడ్.
సో మినిమం వచ్చేసేసి 41 రూపీస్ ఉంది, అంటే అరౌండ్ 42 రూపీస్ ఉంది. ఇక్కడ 42 రూపీస్ ఒక కీవర్డ్కి కనుక మీరు పెట్టారు అంటే ఆటోమేటిక్గా పైన వచ్చేసేసి ఈ యాడ్ వస్తుంది. ఎవరు ఎలా క్లిక్ చేసినా కానీ పైన మాత్రం ఈ అయ్యంగార్ బేకరీకి సంబంధించిన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ టాప్ ఆఫ్ పేజ్ బిడ్ హై రేంజ్ 117 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 118 రూపీస్ ఉంది. సో 118 రూపీస్ కనుక మీరు అదే కీవర్డ్కి పెట్టారంటే, సో ఈ వరంగల్లో ఎవరైనా కానీ ఆన్లైన్ బిడ్డింగ్ చేసేటప్పుడు 118 రూపీస్ మీరు హైయెస్ట్ పెట్టారు అంటే మీకు ది బెస్ట్ అనమాట. ఎవరు ఎన్ని రకాల యాడ్స్ అనేది డిస్ప్లే చేసుకున్నా కానీ మీది ఫస్ట్ ప్లేస్లో అనేది ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే ఈ లిస్ట్ అనేది ఫైనలైజ్ చేసుకోవద్దు. సో ఇది మిస్గైడెన్స్ అనమాట. చాలాసార్లు ఇది డే టు డే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ ప్రైస్ ఉన్నది రేపు చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది 41 రూపీస్ చూపిస్తుందంటే నా సజెషన్ ఏంటంటే మీరు 2 రూపీస్ పెట్టండి కీవర్డ్కి. సో ఈ 2 రూపీస్ అనేది మీరు కీవర్డ్ బిడ్డింగ్లో పెట్టుకున్నారు అంటే మీకు అప్పటికి ఈ లిస్ట్లో, ఈ సెర్చింగ్ లిస్ట్లో టాప్లో కనపడుతుంది అంటే ఓకే ఫైన్. కనపడలేదంటే మీరు ఇంకొక 2 రూపీస్ అనేది ఎక్స్ట్రా చేయండి. సో మ్యాక్సిమం 10 రూపీస్ వరకు వెళ్ళండి. 10 రూపీస్ వరకు బిడ్డింగ్ కనుక మీరు చేశారు అంటే గూగుల్ ఆటోమేటిక్గా చూపిస్తుంది క్యాంపెయినింగ్లో. సో హైయెస్ట్ బిడ్డింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది, దాని ప్రకారం మీరు కొంచెం బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ, సో బిడ్ రేంజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీకు టాప్ రేంజ్లో ఎంతవరకు ది బెస్ట్ బిడ్డింగ్ వస్తుంది అనేది మీకు క్లియర్గా ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో మీరు మీ క్లయింట్కి ఏ విధంగా చెప్పాలి, ఈ విధంగా సెర్చింగ్ చేసినప్పుడు గూగుల్లో టాప్ పేజ్కి సంబంధించిన బిడ్డింగ్ ప్రైస్ ఎంత ఉంది అనేది మీరు ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఇంత హై బిడ్డింగ్ ప్రైస్ అనేది ఉంటుంది కానీ మన క్లయింట్స్ అనేది అంత సజెస్ట్ చేయరు. ఇది 41 రూపీస్ ఉందంటే దీన్ని 1/4 చేయండి. 1/4 చేసుకుంటే 1/4 చేసుకుంటే మీకు ఇది 10 రూపీస్ కింద వస్తుంది. సో మీకు మ్యాక్సిమం బిడ్డింగ్ ఒక కీవర్డ్ క్లిక్కి 10 రూపీస్ పడుతుంది. సో 10 రూపీస్ కీవర్డ్కి పడుతుంది అంటే మీరు ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తారు, 2 రూపీస్ నుంచి బిడ్డింగ్ స్టార్ట్ చేయండి. 2 రూపీస్ నుంచి బిడ్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది ది బెస్ట్. సో ఫస్ట్ ఒక క్యాంపెయినింగ్ వచ్చేసి 2 రూపీస్ చేయండి, తర్వాత అప్ టు దాన్ని మ్యాక్సిమం వచ్చేసేసి అప్ టు 5 రూపీస్ వరకు పెట్టండి. అది ఆటోమేటిక్గా గూగుల్ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది 2 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు. సో ఈ రేంజ్లోనే మన బిడ్డింగ్ ప్రైసెస్ అనేది లిమిట్ క్రాస్ కాకుండా ఉండటానికి గూగుల్ యాడ్స్లో ఫీచర్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు ఒక హెర్బల్ ప్రోడక్ట్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు అనేసి అనుకుందాము, ఏదైనా ఒక హెర్బల్ ప్రోడక్ట్కి. సో కొత్త కీవర్డ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, క్లయింట్కి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సపోజ్ అది అలోవెరా హెర్బల్ సోప్. సో ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్కి ఎగ్జాక్ట్లీ ఈ కీవర్డ్కి ఎన్ని సెర్చెస్ వస్తున్నాయి అనేది చూడాలి. ఫస్ట్ కాంపిటీషన్ 0 to 10 అసలు ఏమీ రావట్లేదు. దీన్ని మనం ఏ విధంగా మరి కీవర్డ్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవాలి. ఈ కీవర్డ్ మీద అయితే ఎవరు సెర్చింగ్ చేయట్లేదు అలోవెరా హెర్బల్ సోప్ అనేసి, కానీ మీ ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా హెర్బల్ సోప్. అప్పుడు మీ క్లయింట్కి ఏ విధంగా చెప్పాలి, సార్ అలోవెరా హెర్బల్ సోప్ అనేసి ఎవ్వరూ టైప్ చేయట్లేదు. సో 100% దీనికంటూ మనము నేమ్ సజెషన్ అనేది చేయాలి. లేదంటే దీనికంటూ ఒక స్పెసిఫిక్గా అలోవెరా సోప్ అనేసి మనం పెట్టాలి అనేది మీరు క్లయింట్కి సజెషన్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్లో ఈ సోప్ని మనము సేల్ చేయలేము అనేసి. అలాగే దీనికి మరి ఏ టైప్ ఆఫ్ సజెషన్ ఇద్దాము, ఇప్పుడు అలోవెరా సోప్ గెట్ రిజల్ట్స్. అలోవెరా సోప్ కూడా రిజల్ట్స్ లేవు. సో అసలు ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ రావట్లేదు కాబట్టేసి మనము 100% ఆన్లైన్లో దీన్ని ఏ విధమైన అంటే బ్రాండ్ అవేర్నెస్ మాత్రమే మనం క్రియేట్ చేయగలము. సో మనకి కీవర్డ్ రిజల్ట్స్ కనుక ఎక్కువ రాకపోతే మనం ఏం చేయాలి, సార్ దీనికి బ్రాండ్ అవేర్నెస్కి సంబంధించిన క్యాంపెయిన్ మాత్రమే సెర్చింగ్ అవుతుంది. సో మన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే క్యాంపెయినింగ్ చేసుకోవటము, లేదంటే బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడము, దాని ద్వారా మాత్రమే సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని SEO ద్వారా సేల్స్ ఇంక్రీజ్ చేయలేము అనేసి మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇది వన్ ఆఫ్ ది ట్రిక్ అనమాట. సో అల్టిమేట్గా మనకి ఏ ప్రోడక్ట్ అయినా కానీ కొత్త కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ
హైదరాబాద్ హోమియోపతి హాస్పిటల్స్ అని టైప్ చేస్తే అసలు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి, ఎవరెవరు ఆన్లైన్లో ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేశారు అనేది మనం చూడొచ్చు. సో బెస్ట్ హోమియోపతి ఇక్కడ మనం చూస్తే ఈ కాలమ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ హోమియోపతి హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అనేది వచ్చాయి. తర్వాత కేవలం హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ హాస్పిటల్స్ అనేది చూద్దాము. సో హైదరాబాద్ హాస్పిటల్స్ అంటే మనకి ఆల్మోస్ట్ 1111 కీవర్డ్స్ అనేది అవైలబుల్ వచ్చాయి. సో హైదరాబాద్ హాస్పిటల్స్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్ ఐడియాస్ వచ్చాయి చూసారా. సో అపోలో హాస్పిటల్స్ హైదరాబాదు మొత్తం సో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ. సో మనము హాస్పిటల్కి సంబంధించిన అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎవరైనా కానీ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్స్ కానీ లేదంటే అపోలో హాస్పిటల్స్ కానీ ఈ కీవర్డ్కి సంబంధించింది ఎనీ కీవర్డ్ అనమాట. హైదరాబాదు ప్లస్ హాస్పిటల్ ఈ 2 కీవర్డ్స్లో ఏ కీవర్డ్తో వాళ్ళు సెర్చ్ చేసినా కానీ మనకి గూగుల్ టాప్ పేజ్లో యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ మనకి బిడ్ రేంజ్ అనేది కనపడుతుంది. టాప్ పేజ్లో వచ్చేసేసి ఇది మినిమం ప్రైస్ అనమాట. మినిమం ఓకేనా 15 రూపీస్, తర్వాత 14 రూపీస్. ఈ అపోలో హాస్పిటల్కి సంబంధించింది. సపోజ్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ హైదరాబాదు ఈ కీవర్డ్తో సెట్ చేసేటప్పుడు అంటే క్యాంపెయిన్కి మనం క్రియేట్ చేయాలి అంటే 15 రూపీస్ అనేది హైయెస్ట్ అనమాట. 15 రూపీస్ అనేది మినిమం బడ్జెట్, 71 రూపీస్ అనేది హైయెస్ట్. సో వీళ్ళకంటే బెటర్గా మనకు రావాలి. ఇక్కడ మనము ఏదైనా ప్రైమ్ హాస్పిటల్స్ అనేసి ఉందనుకో, ప్రైమ్ హాస్పిటల్కి ది బెస్ట్ క్యాంపెయినింగ్ రావాలి అంటే మనము మ్యాక్సిమం ఈ 71 రూపీస్ కంటే ఎక్కువ పెట్టుకుంటే ఈ అపోలో హాస్పిటల్స్ అనేది ఎవరు సెర్చింగ్ చేసినా కానీ ఈ ప్రైమ్ హాస్పిటల్దే చూపిస్తుంది. సో మన బిడ్డింగ్ స్ట్రాటజీ ఎంతవరకు ఉంటుంది, లో రేంజ్ ఎంతవరకు పెట్టుకోవాలి, హై రేంజ్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ కీవర్డ్ ద్వారా మనము మన క్లయింట్కి రిపోర్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇవన్నీ కొత్త ఐడియాస్. వీటిని మనము సింపుల్గా ఏం చేయొచ్చు, డౌన్లోడ్ రిపోర్టు, గూగుల్ షీట్స్, ఓపెన్ షీట్. సో మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్, నెంబర్ ఆఫ్ ఐడియాస్ అనేది వచ్చాయి చూసారా. సో ఈ ఐడియాస్ అనేది ఇలా జనరేట్ అవుతాయి. దీంట్లో ది బెస్ట్ కీవర్డ్ ఏంటి అనేది మనం ఫైనలైజ్ చేసేసుకొని దీనికి ఇది కాంపిటేటర్ కీవర్డ్ అనుకుంటే సేమ్ అదే విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఉంది. ఎక్కువ మంది సెర్చ్ చేస్తే యావరేజ్ మంత్లీ 5000 పీపుల్స్ అనేది సెర్చింగ్ చేస్తున్నారంట. మనము ఈ కేర్ హాస్పిటల్ బదులు ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ప్రైమ్ హాస్పిటల్ ఉంటే ఇక్కడ ప్రైమ్ పెట్టుకుంటాము. సో ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్, లేదంటే కేర్ హాస్పిటల్ ఉంది కదా, కేర్ హాస్పిటల్ హైదరాబాద్ నియర్ ప్రైమ్ హాస్పిటల్. ఈ టైప్ ఆఫ్ కీవర్డ్ కనుక ఇచ్చుకొని మనం ఎక్కడన్నా బ్యాక్లింగ్స్ కనుక క్రియేట్ చేసుకున్నామంటే ఎవరైనా కేర్ హాస్పిటల్ అని టైప్ చేస్తే సో ఈ కీవర్డ్లో కూడా కేర్ హాస్పిటల్ ఉంది కదా అనేసి దీనికి సంబంధించిన లింక్ కూడా వాళ్ళకి చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైమ్ హాస్పిటల్ ఎక్కడ అనేది సెర్చింగ్ చేయడం కోసం యూజర్స్ అనేది ట్రై చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సో మనకి ఎవరైనా కాంపిటీటర్ వెబ్సైట్ కనుక ఉన్నారు అంటే ఆ కాంపిటీటర్ వెబ్సైట్లో వాళ్ళు ఏ విధంగా కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని అనుకుందాము. సపోజ్ నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ హోమియోపతి ఇది కాంపిటీటర్ వెబ్సైట్ వేస్తే అనుకుందాము. సింపుల్గా ఈ స్టార్ హోమియోపతికి సంబంధించిన వెబ్సైట్ ఇలా తీసుకొని దీన్ని ఇలా పెట్టి ఎంటైర్ వెబ్సైట్కి సంబంధించిన కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫిల్టర్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి స్టార్ హోమియోపతి మెడిసిన్, స్టార్ హోమియోపతి బ్రాంచెస్, స్టార్ హోమియోపతి రివ్యూస్ ఈ కీవర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. సో మన కాంపిటీటర్కి సంబంధించిన వెబ్సైట్లో ఈ కీవర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కీవర్డ్స్కి వాళ్ళకి ఎక్కువగా సెర్చ్ వాల్యూమ్ వస్తుంది కాబట్టి మన వెబ్సైట్లో కూడా ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ సపోజ్ ఇది స్టార్ హోమియో కదా, మనం కూడా ఏం చేయాలి, హోమియోపతి మెడిసిన్స్ ఫర్ బూస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్, హోమియోపతి మెడిసిన్ ఫర్ బూస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈ కీవర్డ్ని మన వెబ్సైట్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి కూడా ఫ్లోటింగ్ అనేది విజిటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అలాగే ఈ కీవర్డ్కి బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేసుకుంటే కాంపిటీటర్ సైట్ కంటే కూడా ది బెటర్ విజిటర్స్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్ ఈ టూల్ అనేది. ఇంకొకసారి నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. డిస్కవర్ న్యూ కీవర్డ్స్, స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్. ఇది మన కాంపిటీటర్ వెబ్సైట్ అనుకుంటే కాంపిటీటర్ వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ని ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి యూజ్ దిస్ ఎంటైర్ పేజ్. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇది
ఎంటైర్ వెబ్సైట్కి సంబంధించిన కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో పొటెన్షియల్ అనేది జస్ట్ ఇలా గెట్ రిజల్ట్స్ అనేది క్లిక్ చేస్తే ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ మనం సింపుల్గా ఏం చేయాలి, మన క్లయింట్కి కానీ లేదంటే మన ఫ్రీలాన్సెస్ చేస్తున్నాం అంటే మన క్లయింట్కి కానీ లేదంటే మన ఓన్ బిజినెస్ అయితే మనకి ఐడియా ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో ఎక్కువగా ఈ కీవర్డ్స్కి విజిటర్స్ అనేది ఎక్కువగా వస్తున్నారు అనేసి మనం కూడా ఇందులో ఉన్న ది బెస్ట్ కీవర్డ్స్ని మన వెబ్సైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, అంటే మన వెబ్సైట్లో కూడా ఇన్బిల్డ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్. మీరు క్లయింట్కి వర్క్ చేసేటప్పుడు ఈ టూల్ని ఈ విధంగా యూటిలైజ్ చేసేసుకొని మీరు కీవర్డ్కి సంబంధించిన ది బెస్ట్ కీవర్డ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పేజ్కి మాత్రమే యూజ్ ఓన్లీ దిస్ పేజ్. సో అలాగే మనం కాంపిటీటర్ వెబ్సైట్ తీసుకోవాలి, ఏదైనా ఒక ఈ పేజ్ తీసుకున్నాము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి, దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసాము, ఓన్లీ పేజ్ మాత్రమే స్కాన్ చేస్తుంది. సో ఇందులో క్వాలిటీ కీవర్డ్స్ ఏ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ట్రీట్మెంట్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో దీనికి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ అనేది ఉంది కాబట్టి మీ కాంపిటీటర్ కనుక, సో మీరు కూడా ఏదైనా హోమియోపతి క్లినిక్లో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటే ట్రీట్మెంట్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ కీవర్డ్ ఉంది కదా, ఈ కీవర్డ్ను కూడా మీ వెబ్సైట్లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యే విధంగా చూసుకుంటే ఆటోమేటిక్గా మీ వెబ్సైట్కి కూడా విజిటర్స్ అనేది ఎక్కువగా వస్తారు. దీనికి బ్యాక్ లింక్స్ అనేది ఎక్కువగా జనరేట్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి బ్యాక్ లింక్స్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎస్పెషల్లీ ఆ పేజ్కి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ డిస్కవర్ నీ కీవర్డ్ అనే ఈ టూల్ ఫీచర్లో వచ్చేసి ఈ రెండే ఉంటాయి. ఏదైనా కొత్త కీవర్డ్స్ని ఏదైనా కీవర్డ్ ఎంటర్ చేస్తే మనకి కొత్త ఐడియాస్ జనరేట్ చేస్తుంది, లేదంటే ఏదైనా వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ కానీ లేదంటే వెబ్సైట్లో ఉన్న ఏదైనా పేజెస్కి సంబంధించిన యూఆర్ఎల్ కానీ మనం పేస్ట్ చేస్తే ఆ వెబ్సైట్కి సంబంధించిన కీవర్డ్స్ హైలైట్ అవుతున్న కీవర్డ్స్ని అలాగే ఆ ఎక్స్పెషల్గా ఆ పేజ్లో హైలైట్ అవుతున్న కీవర్డ్స్ని మనకు చూపిస్తుంది. ఇది కీవర్డ్ ప్లానర్కి సంబంధించింది టూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. సో ఇవన్నీ కాదు, జస్ట్ మనకి కీవర్డ్ ఐడియాస్ రావాలి, తర్వాత దానికి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ సెకండ్ ఫీచర్ ఉన్న టూల్ని యూజ్ చేయాలి. జస్ట్ దీన్ని క్లిక్ చేసి, సో ఏదైనా ఒక కొత్త క్లయింట్ మనకు వచ్చారు, కీవర్డ్ ఐడియాస్ అనేది జనరేట్ అవ్వట్లేదు, మనమే ఒక కొత్త కీవర్డ్ అనేది జనరేట్ చేద్దాం అనేసుకున్నాము. సపోజ్ నేను ఇప్పుడు హైదరాబాద్ స్వీట్ షాప్ ఆన్లైన్ స్వీట్స్. సో ఆన్లైన్ స్వీట్స్కి సంబంధించిన నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను ఒక క్లయింట్కి అనేసుకుందాము. హైదరాబాదు వరంగల్లో ఆన్లైన్ స్వీట్స్ అనేది వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో నేను ఈ విధంగా కీవర్డ్స్ అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నాకు కొన్ని కీవర్డ్స్ అనేది అది చూపిస్తుంది. సో హైదరాబాద్ దానికి మంత్లీ సెర్చెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ స్వీట్స్ దానికి కూడా వాల్యూమ్ ఎక్కువగా ఉంది. తర్వాత స్వీట్ షాపు వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, 10K నుంచి 100K వరకు సెర్చ్ వాల్యూమ్ ఉందంట. సో నేను వరంగల్లో ఒక స్వీట్ షాప్కి క్యాంపెయినింగ్ గూగుల్ యాడ్స్ ద్వారా క్యాంపెయినింగ్ రన్ చేయాలి అంటే స్వీట్ షాప్ పేరుతో నేను ఈ స్వీట్ షాప్ అనే కీవర్డ్ని నేను టైటిల్లో పెట్టేసుకొని క్యాంపెయిన్ కనుక రన్ చేశాను అంటే మినిమం వచ్చేసి ₹5 కీవర్డ్కి పడుతుంది అనేది ఇలా చూపిస్తుంది. అలాగే ఆన్లైన్ స్వీట్స్ అనేసి నేను కేవలం వరంగల్ రేడియస్కి మాత్రమే నేను క్యాంపెయిన్ రన్ చేశాను అంటే మినిమం రేంజ్ వచ్చేసి ₹4 ఇక్కడ పడుతుంది. సో మ్యాక్సిమం వచ్చేసి ₹21 వస్తుంది. సో ఇలా మనము కొత్త ఐడియాస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ కీవర్డ్స్. సో ఇక్కడ మనము ఎన్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఇచ్చేసేసి జస్ట్ హైదరాబాద్ వరంగల్ ఆన్లైన్ స్వీట్స్. సో ఈ విధంగా నేను టైప్ చేశాను చూడండి. ఈ విధంగా టైప్ చేసేసుకొని నాకు ఈ కీవర్డ్స్కి సంబంధించిన వాల్యూమ్ ఎంత కావాలి అంటే ఈ కీవర్డ్స్కి సంబంధించిన రియల్గా గూగుల్లో సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే గెట్ స్టార్టెడ్ అంతే సింపుల్గా. సో ప్రతి కీవర్డ్కి సంబంధించిన వాల్యూమ్ ఎంత వస్తుందనేది తెలుస్తుంది. దీన్ని బట్టేసి ఈ కీవర్డ్స్తో మనము బిడ్డింగ్ చేయొచ్చా లేదా, ఈ కీవర్డ్స్ని మనము గూగుల్కి సంబంధించిన యాడ్స్లో
మనం పెట్టొచ్చా లేదా అనేది తెలిసిద్ది. అలాగే ఈ కీవర్డ్స్కి సంబంధించిన మనము బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయొచ్చా లేదా అనేది మనకి ఈ ఫోర్కాస్ట్ వల్ల తెలిసిద్ది అనమాట. మంత్లీ సెర్చ్ వాల్యూమ్స్ అనేది ప్రతి కీవర్డ్కి మనం ఎంటర్ చేసిన ప్రతి కీవర్డ్కి ఎంత వస్తుంది అనేది తెలిసిద్ది. ఒకవేళ కీవర్డ్ వాల్యూమ్ కనుక బాగుంది అంటే ఆ కీవర్డ్కి ఎంతవరకు బిడ్డింగ్ చేయొచ్చు అనేది ఇలా చూపిస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన లేదంటే ఈ కామర్స్ వెబ్సైట్కి చేస్తున్నారు, మీకు బెంచ్ ఆఫ్ కీవర్డ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ కనుక ఈ బాక్స్లో మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి గెట్ సెర్చ్ రిజల్ట్స్ అని కొట్టారు అంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది వస్తాయి. సో వెరీ సింపుల్ అనమాట. మీరు మీ క్లయింట్ ప్రాజెక్ట్స్కి మీరు వర్క్ చేస్తున్నారంటే సింపుల్గా డిస్కవర్ ఈ టూల్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోండి. మీ క్లయింట్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ని, సపోజ్ ఆన్లైన్ స్వీట్స్ అనేది, సో ఆన్లైన్ స్వీట్స్, సో మీ క్లయింట్ కనుక స్వీట్స్ ఆన్లైన్లో స్వీట్స్ సేల్ చేస్తున్నారు అనుకుంటే ఆన్లైన్ స్వీట్స్ అనేది కనుక సెర్చింగ్ చేయండి. గెట్ రిజల్ట్స్ కొడితే దానికి సంబంధించిన చాలా కీవర్డ్స్ అనేది వస్తాయి. ఆన్లైన్ స్వీట్స్, తర్వాత ఆర్డర్ స్వీట్స్ ఆన్లైన్, ఇవన్నీ బెస్ట్ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ని మీ వెబ్సైట్లో పెట్టుకోండి, లేదంటే మీ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఆ క్యాంపెయినింగ్లో కీవర్డ్స్ అనేది ఎంటర్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ది బెటర్. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కీవర్డ్స్ని అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి హై వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ని సెలెక్ట్ చేసేసుకొని సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్లో ట్యాగ్స్ కనుక చేసుకున్నారు అంటే మీకు మీ పేజెస్కి ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. గూగుల్కి సంబంధించిన కీవర్డ్స్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. బేసిక్స్లో మనం వాట్ ఈజ్ వాట్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నాము. ఇది యూసేజ్లో ఇంతకు మించి మీకు అడ్వాన్స్ అనేది అవసరం లేదు. సో ఎందుకంటే ఈ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ కనుక తెలిస్తే మ్యాక్సిమం 80% వర్క్ అనేది దీంతోనే ఉంటుంది. మీకు తర్వాత ఫర్దర్గా వచ్చేసేసి దీన్ని ఏ విధంగా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది మీకు ఆన్ ప్రాక్టీస్ మీద వస్తుంది.